హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మన యాప్లో పూర్తి కోర్స్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పటికే అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. కేవలం 499 రూపాయలకే ఆఫర్లో ఈ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 50,000 ప్రశ్నలతో 99 రూపాయలకే అందిస్తున్నాము. గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి కూడా ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాప్లో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో అయితే ఉన్నాయి. చాలా చాలా తక్కువ ధరకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పటికే ఛానల్లో ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా ఈ ఉద్యోగాల సమాచారం అయితే వచ్చింది. సో పత్రికలో మరోసారి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక డీటెయిల్స్ అయితే తెలియజేస్తున్నాను. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ వరకు కూడా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. భర్తీ చేస్తున్న 70 పోస్టుల్లో 35 ఏఈ సివిల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 5 ఏఈ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ 70 పోస్టుల భర్తీ అయితే ప్రస్తుతం జరుగుతుంది. రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక అయితే జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంపిక బాధ్యతలను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పజెప్పడం అయితే జరిగింది. సో వారి ఆధ్వర్యంలోనే నియామకం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు కూడా దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేయగలుగుతారు. అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేశారంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దేవాదాయ శాఖలో ప్రస్తుతం పెద్ద ఎత్తున పనులు అయితే జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాల పునరుద్ధరణ జరుగుతుంది. కొత్తవి కూడా నిర్మిస్తున్నారు. పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం అయితే ప్రస్తుతం అవసరం అవుతున్న నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ మేరకు మనం చూసుకుంటే దేవాదాయ శాఖలో ప్రస్తుతం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ పోస్టులన్నిటికీ ఆల్రెడీ చెప్పాను, కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ జరుగుతున్నప్పటికీ కూడా ఇవి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ పోతుంటారు. ఖచ్చితంగా కంటిన్యూగా ఉండే ఉద్యోగమే ఇది. కాబట్టి ఈ నెల 30 వరకు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించడం జరిగింది. మరి క్వాలిఫికేషన్స్ ఏమిటి ఉండాలంటే, ఏఈ పోస్టులకు సంబంధిత కేటగిరీలో బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధి ఉంచాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన వారు అర్హులైతే అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీ రిజర్వేషన్లకు అమలు చేస్తుండటంతో రాత పరీక్ష ద్వారా ఈ పోస్టుల భర్తీ కూడా చేయడం అయితే జరుగుతుంది. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అందులో 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలపైన, 10 మార్కులకు ఇంగ్లీష్ ప్రావీణ్యం పైన, మరో 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్తో కూడినటువంటి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవాదాయ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దేవాదాయ శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటుగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ పథకం ద్వారా ప్రభుత్వం ఈ పనులైతే చేపడుతుంది. 450 కోట్లకు పైగా పనులకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకుంటే అందులో భాగంగా 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు విజయవాడ దుర్గాగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపుగా 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోపక్క టీటీడీ
ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో 300 కోట్ల ఖర్చుతో 3000 ఆలయాల నిర్మాణం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే మరో 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం కూడా కొనసాగుతుంది. మరోవైపు దేవాదాయ శాఖలో పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వారీగా కొత్త మాస్టర్ ప్లాన్లు అయితే రూపొందించింది. వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పనులు అయితే చేపడుతున్నారు. అత్యవసరంగా కాంట్రాక్ట్ విధానంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టుగా దేవాదాయ శాఖ కూడా పేర్కొన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి దేవాదాయ శాఖ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఏఈ సివిల్ 35 పోస్టులు ఉంటే రిజర్వేషన్ల వారీగా ఖాళీల లిస్ట్ ఇచ్చారు. అలాగే ఏఈ ఎలక్ట్రికల్ 5 పోస్టులు ఉంటే వాటికి సంబంధించిన లిస్ట్ ఇలా ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కూడా 30 ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇలా ఉంది. ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు వెంటనే అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.